యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా మనం ఇప్పుడు చదివాం. చాలా వాగ్దానాలు ఈ అధ్యాయంలో మనకి కనబడతాయి. ఇశ్రాయేలు ప్రజలు వారి దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు వారు అంత బాగుండి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ అన్ని వసతులు బాగున్నప్పుడు మెల్లగా దేవునికి దూరం అయిపోతూ ఉండేవాళ్ళు. మరల వాళ్ళకి కష్టాలు, రోగాలు, రకరకాల పరిస్థితులు, శత్రువులు వాళ్ళని ఓడించటం ఇటువంటివి జరిగినప్పుడు మరలా వారు దేవునికి మొరపెట్టేవాళ్ళు. దేవుడు వాటిలోంచి విడిపించేవారు. విడిపించినప్పుడు వాళ్ళు చాలా భక్తిగా ఉండేవాళ్ళు. మరలా కొద్ది రోజులకి అన్నీ బాగుంటే చాలామంది అసలు దేవుడే గుర్తురాడు. అన్నీ బాగుంటే దేవుడు కనపడ్డు, చుట్టాలు బంధువులే కనపడతారు. బాగుంటే ఎవరు కనపడతారు? బాగోకపోతే దేవుడా దేవుడా దేవుడా, అన్నీ దేవుడే. అన్నీ బాగుంటే మొన్న వారం కూడా చెప్పినట్టున్నాను మీకు, 38 సంవత్సరాలుగా రోగంతో పడినవాడు దేవుడా దేవుడా అనుకుంటూ ఆ సెంటర్లో పడున్నాడు. స్వస్థత కొరకు కోనేటి దగ్గర పడున్నాడు. బాగుపడిన వెంటనే ఎవరు గుర్తొచ్చారు? చర్చి గుర్తురాల, దైవ సన్నిధి గుర్తురాలి, చుట్టాలు, తమ్ముళ్ళు, పిల్లలు వాళ్ళందరూ గుర్తొచ్చారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే ఉండేవాళ్ళు. అన్నీ బాగుండి, ఆహారం ఉండి, చక్కగా ఉంటే దేవునికి దూరం అయిపోయేవాళ్ళు. మళ్ళీ కష్టాలు వచ్చి, రోగాలు వచ్చి, శత్రువులు వీళ్ళ మీదకి దండెత్తి వచ్చి మరలా దేవుని ప్రార్థించారు. 107వ కీర్తన చదివితే అన్నీ ఇవే ఉంటాయి. అప్పుడు వారు మొరపెట్టగా దేవుడు విడిపించేవారు. మరలా వీళ్ళు నాశనంలోకి వెళ్ళేవాళ్ళు. ఇట్లా జరుగుతూ ఉండేది. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించారు, మీరు ఇలాగే పడుతూ లేస్తూ కొనసాగుతూ ఉంటే దేవుడు 70 సంవత్సరాలు మిమ్మల్ని శత్రువులకు అప్పగించేస్తాడు, జాగ్రత్త అని వాళ్ళకి హెచ్చరికలు చేసినప్పుడు వాళ్ళు వినలేదు. దేవుని మాటను వాళ్ళు ఖాతరు చేయలేదు. తద్వారా తర్వాత నెబుకద్రెజరు కాలంలో అతను ఈ దేశం మీద, ఇజ్రాయేలు దేశం మీద దండెత్తి వాళ్ళందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. 70 సంవత్సరాలు వాళ్ళు అక్కడ బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు ఆ దేశం పాడైపోయింది. మందిరం కూల్చివేయబడింది, కాల్చివేయబడింది. ప్రహరీ ప్రాకారాలు పడిపోయాయి, నక్కలు అందులో కాపురం ఉంటున్నాయి. అట్లా అయిపోయింది. 70 సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తుల ద్వారా నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ పూనుకొని ప్రార్థన చేసి, దానియేలు కూడా ఎంతగానో ప్రార్థన చేశాడు. వీళ్ళందరూ ప్రార్థన ఫలితంగా దేవుడు అక్కడ ఉన్నటువంటి రాజును, కోరెషు రాజును ప్రేరేపించి, ఆ రాజుగారి మీరు వెళ్ళండి, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, మీ దేశాన్ని, మీ మందిరాన్ని మీరు కట్టుకోండి, మీ స్వతంత్రం అని చెప్పి స్వతంత్రంగా ఉండండి అని వాళ్ళని పంపించి వేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఇది మనం ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క మొదట్లోకి, ఈ అధ్యాయం ఆ కాలంలో. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది వారి దేశానికి వచ్చారు. 70 సంవత్సరాల తర్వాత మరలా దేవుని కృపను బట్టి వారు వాళ్ళ సొంత దేశానికి వచ్చారు. వస్తే ఎలా ఉంది ఆ ప్రాంతం? 70 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుంది? మీరు ఒక 10 రోజులు ఊరు వెళ్తే మీ ఇల్లు ఎట్లా ఉంటుంది? ఏమన్నా ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటుందా? చాలా బాగుంటుంది. ఇక మీరు 4-5 రోజులు తుడుచుకుంటా కడుక్కుంటా ఉండాలి.
10 రోజులకే. ఎన్ని రోజులకి? ఓ 70 సంవత్సరాలు మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతే అన్నీ పడిపోయినాయి, కూలిపోయినాయి. వాళ్ళు వచ్చి చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా గడ్డి, చెత్త. ఇళ్లలో ఏమున్నాయి? నక్కలు, గబ్బిలాలు. పాడైపోయింది. అరే దేవుని మందిరం ఎలా ఉందని చూస్తే పడిపోయింది, కాల్చివేయబడింది. వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఏంటి పరిస్థితి? ఒకప్పుడు మనం ఎంత బాగున్నాం. ఒకప్పుడు మనల్ని చూసి ప్రజలు వీరు ధన్యులు, యెహోవా వీరి పక్షంగా ఉన్నాడు అనుకున్నారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు వీరి దేవుడు అని గొప్పగా చెప్పుకున్నారు. మన మీదకి రావాలంటే శత్రువులు భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇలా అయిపోయిందని అప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఆ పరిస్థితులను చూసి కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నారు. కొత్తగా 70 సంవత్సరాల ముందు నుంచి ఉన్నవాళ్ళేమో ఆ పరిస్థితిని చూసి ఏడుస్తున్నారు. కొత్తగా అంటే వీళ్ళు బానిసత్వంలో ఉండగా పుట్టిన వాళ్ళు, వాళ్ళకి దేశం తెలియదు, దేవుడు సరిగ్గా తెలియదు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు. బానిసలుగా ఉన్న అక్కడే బాగుందిగా, బానిసలుగా ఉన్న అక్కడ బిల్డింగులు, ఆ ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇదెందుకు మనకి? ఈ పగిలిపోయిన మందిరం, పాడైపోయిన మందిరం ఎందుకని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళందరూ కలిసి మొత్తం మీద ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళలో గుంపు సంఖ్యలు వచ్చినాయి. రెండు మాటలు, అటు కొంతమంది ఇటు కొంతమంది మాటలు వచ్చినాయి. ఏమని? ఎంతకాలం బానిసలుగా ఉంటాం? మనకు ఒక సొంత దేశం కావాలి, మన దేవుని మందిరాన్ని మనం కట్టుకోవాలి, దేవుని మనం ఆరాధన చేయాలి. మన దేవుడు అసాధారణమైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగిన అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు అని వీళ్ళు అంటుంటే, కొంతమంది అంటారు ఏం దేవుడో మాకు తెలియదు. ఈ పాడైపోయినటువంటి ప్రాంతంలో, ఈ నక్కలు నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో మరలా ఇది సస్యశ్యామలంగా ఎప్పటికి మారేను, కనుక మేము వెనక్కి వెళ్ళిపోతాం అంటున్నారు. కొంతమంది ఏమో ముందుకి, కొంతమంది ఏమో వెనక్కి లాగుతున్నారు. అప్పుడు ప్రవచిస్తూ ఉన్నారు. ఈ అధ్యాయం ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నారు. ఏమని? ఇది వెనక్కి తిరిగే సమయం కాదు, ఇది వెనక్కి తిరిగే సమయం కాదు. మీ దేవుడని యెహోవాయే మిమ్మల్ని ఇక్కడికి నడిపించారు కనుక నీకు వెలుగు వచ్చింది. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. నీవు లేవాలి. నీవు లేచి నిలబడితే దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది కనుక నీవు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలవు. నువ్వు లేవకపోతే చేయలేవు, నీవు లేవాలి. కొంతమంది ఏమో వెనక్కి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ ఎప్పటికి బాగుపడేనో, మరలా ఎప్పటికి బిల్డింగులు అవుతాయి, ఎప్పటికి మందిరం అవుతుంది, ఎప్పటికి మళ్ళా సస్యశ్యామలం అవుతుంది, ఎప్పుడు పంటలు పండుతాయి, ఇవన్నీ జరిగేవి కాదు. బానిసలుగా అయినా అక్కడే ఉందాం. చూడుము, భూమిని చీకటి కమ్ముకున్నది, జనాలను కటిక చీకటి కమ్మేస్తుంది, అయితే దేవుడు నీ మీద ఉదయిస్తాడు. హల్లెలూయా. జనులు నీ ఉదయ కాంతికి వస్తాడు, నీ మీద దేవుడు ప్రకాశిస్తాడు కనుక నీవు ఉదయిస్తావు, నీవు ప్రకాశిస్తావు. జనాల మీద ఏముంది? చీకటి కమ్ముకుంది, భూమిని చీకటి కమ్మేసింది. ప్రజలు అంధకారంలో తడుములాడుతున్నారు. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపించి ఇద్దరూ కలిసి చీకటి గుంటలో పడిపోతున్నారు. అయితే ప్రభు అంటారు, నీవు లేవాలి, నేను నీ మీద ప్రకాశిస్తాను, నీ వెలుగుకు ప్రజలు నీ దగ్గరకు వస్తారు. వాళ్ళు అంటారు, ఇవన్నీ ఎప్పుడు జరిగానో? దేవుడు అంటారు, నేను మిమ్మల్ని ఎలా పోషిస్తానో చూడండి, మీ దేశాన్ని ఎలా కడతానో చూడండి, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని ఎలా కాపాడుతానో చూడండి. మీరు వెనక్కి వెళ్ళేటువంటి సమయం కాదు, ఇది ముందుకు వెళ్ళే సమయం.
ప్రభు అంటారు, పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలవలేవు, నీ ఎదుట నిలవలేవు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే అంటారు, నేను మీ మీద సంఘాన్ని కడతాను, నీ మీద నేను ప్రకాశిస్తాను, నా ఆత్మను మీలో ఉంచుతాను గనుక మీ ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేవు. కానీ వెనక్కి వెళ్ళిపోతే చాలామంది 70 మంది శిష్యులు ఉండేవాళ్ళు మొదట ప్రభువుకి. చాలామంది 12 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వెనుదిరిగి వెళ్ళిపోయారు. హల్లెలూయా. చాలామంది వెళ్ళిపోతారు. కొంతమంది కొంటుకుంటూ వెనకాల వస్తారు. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వాక్యంలో ప్రభు అంటారు, నాగటి మీద చేయి వేసి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు. చదవండి మాట. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసి వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని. దేవుని రాజ్యానికి వాడు ఎంత మాత్రం పాత్రుడు కాదు. వెనుక తిరుగుతారు కొంతమంది. వెనక్కి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదాం? వెనక్కి వెళ్ళిపోదాం. నాగటి మీద చేయి పెట్టడం అంటే సంఘంలోకి వచ్చాడు. సంఘాన్ని బాగు చేయాలి. పొలము అనగా సంఘము. సంఘాన్ని బాగు చేయాలి, ప్రజలను రక్షించాలని మొదట్లో చాలా కంకణం కట్టుకొని ఎంతో ప్రార్థన చేసి, అంటే పొలాన్ని దున్నడానికి సిద్ధపడినట్టుగా నాగటి మీద చేయి కొంతసేపు అయిన తర్వాత ఇక నా వల్ల కాదులే, ఏను తిరుగుతా, ఎంతసేపు దున్నితే ఇది బాగుపడుతుంది. ఏంటది? ఈ బీడు భూములు ఎంత దున్నితే పండుతాయి, ఎంత దున్నితే బాగుపడుతుంది అని ఒక నిరాశ కలిగి ఇది చాలే అని వెన్నుదిరిగాడు. ప్రభు అంటారు, ఒకసారి నా దగ్గరకు వచ్చి నాగటి మీద చేయి వేసేవాడు వెనుకకు తిరిగాడో వాడెంత మాత్రము నాకు పాత్రుడు కాదు. హల్లెలూయా. ఇది వెనుక తిరగాల్సినటువంటి సమయం కాదు, ఇది ముందుకు వెళ్ళాల్సిన సమయం. హల్లెలూయా. అందుకే ప్రభు అంటారు, లెమ్ము తేజరిల్లు. కొంతమంది వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అయితే మీరేం చేయాలంటే మీరు లేవాలి. నేను మీ మీద ప్రకాశిస్తాను. జనములు చీకటిలో మునిగిపోయారు, జనముల మీద చీకటి కమ్ముకుంది. వాళ్ళు కల్లోలముల్లో పని పాటలు చేయలేక భయంకరంగా ఉన్నారు. నేను మీ మీద ప్రకాశిస్తాను గనుక జనులు, రాజులు నీ వెలుగునకు వస్తారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎదుట ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది. ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచించుకునే లోపు వెనుక తట్టు శత్రువులు వస్తున్నారు. మొదట ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజల్ని వెళ్ళిపోమన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని మీరు వెళ్ళిపోండి బాబు అన్నారు. ఎందుకంటే దేవుడు 10 అద్భుతాలు జరిగించారు. ఎన్ని అద్భుతాలు? 10 అద్భుతాలు జరిగించారు. వెళ్ళిపోమన్నారు. 2 రోజులైంది. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, అదేంటి మనం ఎట్లా వెళ్ళిపోమన్నాం, పొరపాటు చేసాం. అసలు వీళ్ళు ఎంత దూరం వెళ్ళి ఉంటారు అని వాళ్ళు విచారణ చేస్తే, వాళ్ళు చక్కని మార్గంలో వెళ్లకుండా అరణ్య మార్గంలో వెళ్తున్నారు. ఎర్ర సముద్రం వాళ్ళకి అడ్డొచ్చింది, వాళ్ళు చిక్కుబడిపోయారు అని వార్త ఐగుప్తు రాజుకి వచ్చింది. చూడండి, నిర్గమాకాండం ఆ మాట కూడా చదువు. ఎప్పుడైతే వాళ్ళు చిక్కుబడ్డారు అని రాజుగారు తెలుసుకున్నాడో వెంటనే సైన్యాన్ని రెడీ చేసుకుని వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేద్దామని బయలుదేరారు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 3వ వాక్యం చూద్దాం. ఫరో ఇశ్రాయేలును గురించి వారి దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. అయితే నేను ఫరో హృదయం అరణ్యము వారిని మూసేసింది. ఇక మనం వెళ్ళి వాళ్ళని బంధించి తీసుకొచ్చేద్దాం. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు కూడా ఈరోజు భయపడిపోయి, మేము కూడా చిక్కుబడిపోయాం, మేము కూడా మా పని అయిపోయింది,
మా దారులన్నీ మోసుకుపోయినాయి అనుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు మోషేని నడిపిస్తున్నాడు. ఎటు నడిపిస్తున్నాడు? దారి లేని దారిలో నడిపిస్తున్నాడు. అదేంటది? మెయిన్ రోడ్లో కదా నడిపించాలి, రహదారిలో నడిపించాలి కదా. హల్లెలూయా. ఏమో చెప్పాలి. ఎక్కడ నడిపించాలి? రహదారిలో నడిపించాలి. ఈయన అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు, దారి లేదు, మూసేసి ఉంది, ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. చాలామంది ఇలాగే అనుకుంటారు. ఇంకా మన పని అయిపోయింది, మనకు దారి లేదు, ఎదరేమి దారి కానీ దేవుడు ఇలాంటి దారిలోనే నడిపిస్తాడు. అప్పుడే కదా ఆయన ఎవరో నీకు తెలిసేది. హల్లెలూయా. ఏ రోగము లేనప్పుడు దేవుడు ఎవరో నీకేం తెలుస్తుంది? ఆ రోగాన్ని బాగు చేసినప్పుడు ఆయన ఎవరో తెలుస్తుంది. హల్లెలూయా. ఆయన శక్తి ఎప్పుడు తెలుస్తుంది మీకు? వెలుగు యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? చీకటిలో. అందుకనే మనం చదివిన వాక్యంలో ఉంది, జనములను చీకటి కమ్మింది, జనాల మీద చీకటి. నువ్వు కూడా చీకటిలోనే ఉన్నావు, కానీ నీ మీద నేను ప్రకాశిస్తాను కనుక నీవు ప్రకాశిస్తావు. హల్లెలూయా. వీళ్ళు పొరపాటున దారి లేనటువంటి మూసుకుపోయిన దారిలోకి వెళ్ళిపోయారని వాళ్ళు అనుకుంటున్నారు, శత్రువులు. దేవుడే అందులోంచి నడిపిస్తున్నాడని వాళ్ళకు తెలియదు. కొన్ని వీళ్ళకేమన్నా తెలుసా? వెళ్ళేవాళ్ళు కంటే వీళ్ళు అంటారు మోషే దగ్గరికి వచ్చి, చూడండి వీళ్ళు ఏమంటున్నారు, మూసారా 11 ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులను బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేరా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులం అవుదామని. అది వాళ్ళు అంటారు. బాబు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈ దారి లేని దారిలో ఏం లేదు, ఈ దారిలో తీసుకొచ్చి మమ్మల్ని చంపుదామనిగా, అసలు మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం, బానిసలు అయిపోతాం, వాళ్ళకి బానిసలు అయిపోతాం. హల్లెలూయా. వీళ్ళు 10 అద్భుతాలు చూశారు కదా. వాళ్ళకేమో చీకటి, వీళ్ళకేమో వెలుగు. వాళ్ళ పశువులు చచ్చిపోయాయి, వీళ్ళ పశువులు చావలేదు. వాళ్ళకి వడగండ్లు పడ్డాయి, వీళ్ళకి వడగండ్లు పడ్డాయి. 10 అద్భుతాలు చూశారు. కొంచెమన్నా విశ్వాసం అనేది ఉందా వీళ్ళకి? ఉందా? వెంటనే అంటారు వెనక్కి వెళ్ళిపోదాం, వెనుక తిరుగుదాం. వద్దు, చచ్చిపోవడానిక ఇక్కడికి వచ్చింది? దేవుడు లేదు, ఏమీ లేదు, దేవుడు లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు అనుకోవడంలో అర్థం ఉంది. శత్రువులు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి వాక్యం తెలియదు, దేవుడు తెలియదు, వాళ్ళు ఏదో అనుకున్నారు. మరి మీరు కూడా అదే అనుకుంటున్నారు. బయట వాళ్ళు అనుకుంటే ఒక అర్థం ఉంది, మీరేమనుకుంటున్నారు? ఇంకెందుకు వచ్చిందిలేండి, ఏం చేస్తున్నాడు దేవుడు మనకి, వెన్ను తిరుగుదాం, ఆగిపోదాం. హల్లెలూయా. దేవుడు అన్యులు ఏమనుకున్న బాధపడ్డు, కానీ ప్రజలు ఇలా అనుకున్నప్పుడు చాలా బాధపడ్డాడు. అరే, ఇన్ని అద్భుతాలు చూసినా వీళ్ళకి నా మీద విశ్వాసమే కలగలేదు. ఇవన్నీ చూసినటువంటి మోషే కన్నీళ్ళు పెట్టుకొని, దేవుడా ఏంటి పరిస్థితి నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చూడండి 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నువ్వేలా నాకు మొరపెడుతున్నాడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, దారి లేని దారి అంటున్నారు వీళ్ళు, నువ్వు చెప్పావు, నేను వచ్చేసాను అంటే దేవుడు అంటారు సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. దేవుడు అంటారు, మోషే నీవేళ మొరపెడుతున్నావు. ఇది మొరపెట్టే సమయం కాదు, ఇది ప్రార్థన చేసే సమయం కాదు. హల్లెలూయా. ఇదేం సమయం? సాగిపోయే సమయం. ఏంటి మొరపెడతావేంటి? మోకర్లు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇది ప్రార్థన చేసే సమయం కాదు. ఉంది. ఒకసారి సిరియా రాజు
ఎలీషా దగ్గరకు వచ్చి స్వస్థపడి బోళ్ళంత బంగారాన్ని, వెండిని, వస్త్రాలని కానుకగా తెచ్చాడు. అతని కుష్ఠరోగాన్ని దేవుడు స్వస్థపరిచాడు ఎలీషా ద్వారా. అతను కానుకలన్నీ ఇస్తూ ఉంటే ప్రవక్త అంటారు, కానుకలు ఎందుకు నాయన, మా దేవుడు స్వస్థపరిచే దేవుడు అంతే, ఆయన కానుకలు తీసుకోడు, వద్దు నాయన అన్నాడు. ఆయన అంటే దేవుడు కాదండి, ప్రవక్తవి. నేను ఈ రోగంతో ఎప్పుడు నుంచో బాధపడుతున్నాను, నాకు స్వస్థత కలిగింది, నా సంతోషం కొరకు దీన్ని తీసుకోండి అన్నాడు. ఆయన ఏమన్నారు తెలుసా? వద్దు. ఎంత బ్రతిమాలినా ఎలీషా వద్దు, నీ ధనము నీతోనే ఉంచుకో, నా దేవుడు నీ కానుకలను కోరుకోడు, కానుకలు దేమొద్దు అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత శిష్యుడు అందులో కొంత తీసుకున్నాడు. ఆయనే ఇస్తూ ఉంటే వద్దంటాడు ఏంటని కొంత తీసుకున్నాడు. ఆ తర్వాత స్టోరీ అంతా మీకు తెలుసు. ప్రవక్త ఆత్మావేశుడై అతనితో ఏమన్నాడు తెలుసా? ధనాన్ని సంపాదించే సమయమా ఇది? ధనం సంపాదించడానికి ఒక సమయం ఉంది, ధనాన్ని సంపాదించే సమయం కాదు ఇది. దేనికి సమయం? దేవుని మహిమపరిచే సమయం. ఒక అన్య దేశపు రాజు మన దేవుని దగ్గర స్వస్థపడి సంతోషంతో వెళుతూ ఉంటే వాడి దగ్గర కానుక ఎందుకు తీసుకున్నావు? ఇది ధనాన్ని, కానుకలు సంపాదించుకునే సమయం కాదు, దేవుని మహిమపరిచే సమయం. అందుకే దేవుడు అంటారు మోషేతో, మోషే ఇది ప్రార్థించే సమయం కాదు, పాటలు పాడే సమయం అసలే కాదు. ఇదేం సమయం? సాగిపోవాలి, వెళ్ళిపోవాలి, ముందుకు నడవండి, వెనుదిరిగే సమయం కాదు ఇది, ముందుకు వెళ్ళే సమయం. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఉంది నాయన, ఎట్లా వెళ్ళాలి అంటే ప్రభు అంటారు, నీ చేతిలో ఉన్న కర్ర తీసుకో, ఆ సముద్రాన్ని గద్దించు, వెళ్ళిపో, ముందుకి వెళ్ళిపో. చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెనుదిరగాలని నిర్ణయం తీసుకున్నారు. ఏం తిరగాలని? వెనుతిరగాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, మీరు లేచి ముందుకు సాగాలి. ముందుకు సాగుతూ ఉండగా ఆయన వెలుగు మీ మీద ప్రకాశిస్తుంది. ఆగిపోతే ప్రకాశించదు. వెనుదిరిగేవాడి అందు దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఆగిపోయేవాడి మీద దేవునికి ఇష్టం లేదు. దేవుడు అంటారు, ఇది ప్రార్థించే సమయం కాదు, ఇది వెనుక తిరిగే సమయం, అసలే ముందుకి సాగిపోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుకు వెళ్ళిపోయే సమయం. నయోమి మోయాబు దేశం వెళ్ళి సమస్తాన్ని కోల్పోయి తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల నేను పాడైపోయాను, నా దేశం వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చేస్తా ఉన్నప్పుడు తన ఇద్దరు కొడుకులిద్దరు చచ్చిపోయారు. ఇద్దరు కోడళ్ళు వచ్చి అంటారు, మేము కూడా నీతో పాటు వస్తాం. ఆవిడ అంది, వద్దు, నా ఇల్లు ఉందో ఊడిపోయిందో తెలీదు, మీరు నాతో పాటు ఎందుకు రావద్దు అని. ఏమంది? రావద్దు అంటే పెద్ద కోళ్ళు అత్తగారు ఎంత మంచి అత్తయ్య అని బొగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. చిన్న కోళ్ళు కూడా ఏం చేయాలి? అలాగే వెళ్ళిపోవాలి. ఆవిడ అంటది, నేను వెనక్కి వెళ్ళను, ముందుకే సాగుతా. హల్లెలూయా, నీతో పాటు వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చచ్చిపోతావో నేను అక్కడే చచ్చిపోతాను. హల్లెలూయా అని ఒక తీర్మానం చేసుకుంది. మరణమైనా వెనుదిరగను. ఆవిడంటది, అమ్మా నేను ఒంటరి దాన్ని అయిపోయాను. ఒకప్పుడు అందరూ నన్ను నయోమి అనేవాళ్ళు. నయోమి అంటే మధురమైన స్త్రీ, మధురం, స్వీట్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు నా జీవితం చేదుగా మారిపోయింది, నన్ను మారా అని పిలాల్సిన పరిస్థితి వచ్చింది. నాతో వస్తే నీకేం ఆశీర్వాదం అంటే ఆవిడ అంటది, మరణమైనా నేను వెనుదిరగను, ఆర్థిక పరిస్థితి అయినా, కరువైనా, అవమానమైన నేను వెనుక తిరగను, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా అని ఆ ముందుకు సాగింది. ముందుకి
సాగింది, ఎన్నో కష్టాలు పడింది. చివరికి దేవుడు ఆమెకి సంపూర్ణ బహుమానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. బోయజు ఆమెను వివాహం చేసుకుంటే ఆమె ఆ దేశానికే ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళింది. కారణం, వెనుదిరగలేదు. ఇది వెనుదిరిగే సమయం కాదు. పెద్ద కోడలో వెళ్ళిపోయింది, ఈవిడ కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళలేదు గనుక, అందుకనే కదా మనం చదివే వాక్యం, వెనుదిరిగివాడు నాకు పాత్రుడు కాదు. రూతు ఎన్ని కష్టమైనా ఇబ్బంది అయినా వెనుదిరగలేదు గనుక దేవుడు ఆమె మీద ప్రకాశించాడు. హల్లెలూయా. ప్రభు అంటారు, లే, బాధపడింది చాలు, విచారించింది చాలు, లే, నేను నీ మీద ప్రకాశిస్తాను, నీ ప్రకాశానికి ప్రజలు నీ వద్దకు వస్తారు. హల్లెలూయా. అప్పుడు మీరు నేను నిలబడతాను, నా కుటుంబం నిలబడుతుంది, నేను దేవుని కొరకు నిలబడతాను. కష్టమైన ఏదైనా సరే, సుఖమైన ఆశీర్వాదమైన ఏదైనా నేను ప్రభువు కొరకు నిలబడతానని మీరు నిలబడగలిగితే ప్రభు అంటారు, నేను మీ మీద ప్రకాశిస్తాను. హల్లెలూయా. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. దేవుడు మన మీద ఉదయించాలి అని ఆశిస్తున్నారు. కనుక దేవుడు మనలో ఉండి మనల్ని ప్రకాశింపచేస్తాడు కనుక, అంటే మొదటి పాయింట్ వెను తిరగకూడదు అనుకుంటే, రెండవది నేను పనికిరాను, నేనేమీ చేయలేను, నా వల్ల కాదు అని అనుకోకూడదు. ఏమనుకోకూడదు? నేను, చెప్పండి ఒకసారి మాట, నేను పనికిరాను, నేనేమీ చేయలేను, నా వల్ల కాదు అని అనుకోకూడదు. హల్లెలూయా. నేను ఎలా ప్రకాశించగలను? అంటే మనం వెనక్కి వెళ్ళిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. వెనక్కి వెళ్ళిపోవడం అంటే దేవుణ్ణి విడిచి వెనక్కి వెళ్ళిపోవడం అనే కాదు, కానీ మందకోడిగా మారిపోవడం. నీ విచారానికి గల కారణం ఏంటి అంటే మీరు చాలా చెప్పొచ్చు. నువ్వెందుకు ప్రకాశించట్లేదు, నీవు ప్రకాశించకపోవడానికి కారణం ఏంటి అని అడిగితే మీరు చాలా కారణాలు చెప్తారు. ఏం చెప్తారు? చాలా కారణాలు చెప్తారు. భక్తి సింగ్ గారి గురించి ఒక మాట చెప్తాను. భక్తి సింగ్ గారు తెలుసు కదా. భక్తి సింగ్ గారు గొప్ప దైవజనుడు. సిక్కు మతంలో నుంచి ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీ చాలా ధనవంతులైనటువంటి కుటుంబం. ఎంత ధనవంతులంటే కొన్ని కోట్ల ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు. అతన్ని ఆ రోజుల్లో అతను లండన్ వెళ్ళి చదువుకున్నాడు. ఎన్టీ రామారావు టైం వరకు ఆయన హైదరాబాద్లో పరిచయం చేశారు. హల్లెలూయా. ఆయన వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లి చెప్పిందంట, అరే నువ్వు లండన్ వెళ్తున్నావు, అక్కడంతా ఎవరు? ఈ క్రిస్టియన్స్ మతం ఉంది అక్కడ. ఏం మతం? ఈ క్రిస్టియన్స్ మతం ఉంది. చాలా ప్రమాదం అది. నువ్వు మాత్రం దాని జోలికి వెళ్ళకరా నాయన, నా మీద ఒట్టేయి అందంట. అతను అన్నాడంటే నేనెందుకు వెళ్తాను, నాకు అసలు పడదు కదా, అదంటే నాకు అసలు పడదు కదా అని వెళ్ళాడు. అక్కడ చదువుకున్నాడు. ఆ స్టోరీ మీకు తెలుసో తెలీదో ఇప్పుడు చెప్పడం కుదరదు. అక్కడ అతను మారాడు. ప్రభువు అతన్ని పిలిచారు, అతనితో మాట్లాడారు. అతను సేవకు సమర్పించుకున్నాడు, దేవుని సేవకుడుగా సమర్పించుకున్నాడు. చదువు ముగించుకున్నాడు. ఏరోప్లేన్లో దిగాడంట ముంబైలో. దిగితే వాళ్ళు పంజాబ్ నుంచి తల్లిదండ్రులు ముంబై వచ్చారు. ఫ్లైట్లో దిగుతున్నాడు. ఎట్లా? షూటు బూట్ వేసుకుని, తెల్ల షూట్ వేసుకుని, తెల్ల బూట్ వేసుకుని, నల్ల బైబిల్ పెట్టుకుని సంఘంలో దిగుతున్నాడు. చూడగానే వాళ్ళ తల్లి ఆశ్చర్యపోయిందంట. కళ్ళు తిరిగినంత పని అయింది. నేను ఏది అవుతాడని భయపడ్డానో అదే అయ్యేవరా నువ్వు అని
ఫాస్ట్గా ఆవిడ దగ్గరికి ఎదుగు. మన బంధువులందరూ నీ కోసం వచ్చారు, బయట ఉన్నారు. నీవు అర్జెంటుగా ఈ బైబిల్ తీసి బ్యాగ్లో పెట్టి, బైబిల్ తీసి బ్యాగ్, మనసులో ప్రార్థన చేసుకో, మనసులో ప్రార్థన చేసుకో, ఇబ్బంది ఏం లేదు. ముందు అది లోపలెట్టి, మన బంధువులందరూ బయట ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు లాంజ్లో. అంటే ఆయన అంట, నువ్వు భయపడిందే నిజమైందమ్మా, ఈ బైబిల్ని నేను వదలలేను అన్నాడు. హల్లెలూయా. వాళ్ళ తండ్రి అన్నంట, మేం కావాలనుకుంటే బైబిల్ బ్యాగ్లో పెట్టు, బైబిలే కావాలనుకుంటే మేము వెళ్ళిపోతాం. అతను అన్నాడు, నాకు బైబిలే కావాలి. వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారంట, ఎయిర్పోర్ట్లో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అతనికి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అతను ఆయన జీవిత చరిత్రలో రాస్తాడు, అక్కడ నుండి ఆహారం లేదు, ఆకలంటే తెలియనివాడు, వస్త్రహీనత తెలియనివాడు, ఎంతో ఏసీల్లో ఆ రోజుల్లో పెరిగినవాడు, ప్లాట్ఫామ్ మీద పడుకొని ప్లాట్ఫామ్ మీద నీళ్లు తాగి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే దేవుడు అన్నారట, హైదరాబాద్కి వెళ్ళాను. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాడు. ఆయన రాస్తాడు, ఆకలి అంటే నాకు తెలిసింది, వస్త్రహీనత అంటే తెలిసింది, ఆగిపోయే సమయం వచ్చినా అతను అవన్నీ కాదనుకొని బైబిలే నాకు కావాలని సాగిపోయాడు గనుక 3000 సంఘాలను స్థాపించి ఆయన సమాధి కార్యక్రమానికి 2 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారని చెప్తారు. ఆ జీవిత చరిత్రలో రాశారు. హల్లెలూయా. కారణం ఏంటంటే అతను ఆగిపోలేదు. ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. తల్లిదండ్రులను ఎట్లా కాదంటామండి, వాళ్ళని బాధపడతామా అని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులను కన్నీరు పెట్టిస్తామా అని వెళ్ళిపోయే అవకాశం ఉంది. హల్లెలూయా. నువ్వు చెప్పడానికి చాలా కారణాలు కావచ్చు. దేవుడు అంటారు, నీవు ప్రకాశించాలి అంటే మనుషులు అంటారు, మేము ఎలా ప్రకాశిస్తాం, మా దగ్గర డబ్బు లేదే, కావలసినంత డబ్బు లేదు, మాకు అధికారం లేదు ప్రకాశించడానికి, తగినంత ఆరోగ్యం లేదు ప్రకాశించడానికి, మంచి సరైనటువంటి సౌకర్యాలు కూడా మాకు లేవు, మేము ఎలా ప్రకాశించాలి? ఇటు చూసినా అంటే బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఆయన అంటారు, నాకు సరైన ఇల్లే లేదు, నేను ఎలా ప్రకాశించగలను? నాకు సరిపడినంత డబ్బు లేదు, నేను ఎలా ప్రకాశించను? నాకు సరిపడినటువంటి న్యాయం జరగట్లేదు, ఎటు వెళ్ళినా అన్యాయమే జరుగుతూ ఉంది, అందరూ నాకు అన్యాయమే చేస్తున్నారు, నాకు ఎప్పుడు అన్యాయమే జరుగుతూ ఉంది, నేను ఎలా ప్రకాశించను ప్రభు కొరకు? నాకు ఆరోగ్యం లేదు, ఎలా ప్రకాశించాలి అంటున్నా. నీ దగ్గర మంచి రీజన్స్, కారణాలు ఎన్నో ఉండొచ్చు, మంచి కారణాలు. హల్లెలూయా. దేవుడేమి బలవంతం చేయడు, బలవంతమేమి చేయడు. హల్లెలూయా. చాలామంది ఇట్లా వెనక్కి తిరిగే వాళ్ళు ఉంటారు. అయితే దేవుని కృపలో కొంతమంది మరలా వస్తారు, కొంతమంది రాకపోవచ్చు. యేసు ప్రభు ఉన్నప్పుడే 70 మంది వెనక్కి వెళ్ళారు. అయితే వాళ్ళు అక్కడ రాయబడింది కదా, ఏమని? వారెన్నడూ ఆయనను వెంబడించలేదు, మళ్ళీ రాలేదు వాళ్ళు. ప్రభు అంటారు, నీకు చాలా కారణాలు ఉండొచ్చు, అనేకమైన కారణాలు ఉండొచ్చు. నీ తల్లిదండ్రులు, బంధువులు, పిల్లలు నీకు అడ్డుపడవచ్చు, నీకు అనారోగ్యం ఉండొచ్చు, నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు, అనేకమైన పరిస్థితులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాలు ఉండొచ్చు. సరైన కారణం నువ్వు చెప్పగలిగి ఉండొచ్చు. అయితే ప్రభు అంటున్నారు, నీవు ముందుకు సాగాలి. ఇది వెనక్కి ఆగిపోయే సమయం కాదు. నీవు ప్రకాశించాలంటే, నీవు ప్రభువు కొరకు వెలగాలంటే నీవు ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుడు నన్ను తప్పిస్తాడు, నరకము నుంచి తప్పించే దేవుని దగ్గరికే నేను వెళ్తాను. నీవు జీవము కలిగిన మాటలు కలిగినటువంటి మెస్సయ్యవు గనుక నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను అని పేతురు అన్నట్లుగా మనం కూడా దేవుని కొరకు మీరు ముందుకు సాగితే ఆయన నీ మీద ప్రకాశిస్తాడు, ఆయన నీ మీద ప్రకాశిస్తాడు. వెనక్కి వెళ్ళిపోతాను అంటే బలవంతం ఏమీ లేదు. హల్లెలూయా.
రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2-3 వాక్యాలు చదువుదాం. అక్కడ ఒక చిన్నది మనకి కనబడుతూ ఉంది. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేల్ దేశముకు పోయి ఉండిరి. వారి అచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతను ఆ ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. అక్కడ సిరియా దేశంలో ఒక సైన్యాధ్యక్షుడు ఉన్నాడు. అతను అనేక దేశాల మీద యుద్ధాలు చేస్తూ గొప్ప విజయాలు సాధిస్తూ ఉన్నాడు. అతనికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది, మంచి ఘనత వచ్చింది. అయితే అతనికి ప్రపంచంలో మందు లేని బాగుపడని కుష్ఠరోగం వచ్చింది. అతను ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినప్పుడు, ఆ దేశాన్ని జయించినప్పుడు అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తే చాలా చక్కగా ఉందని ఆ అమ్మాయిని తెచ్చుకొని వాళ్ళ భార్యకి కానుకగా ఇచ్చాడు. పూర్వం అట్లా చేసేవాళ్ళు, బానిసలుగా చేసేవాళ్ళు. అమ్మాయిని కానుకగా ఇచ్చాడు. అమ్మాయి ఎవరు? పేరు కూడా లేదు. అమ్మాయి పేరు కూడా బైబిల్లో లేదు. ఆ అమ్మాయి ఎవరు అంటే దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తి, దేవుని ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. అయితే అమ్మాయి ఇంట్లో పనిచేస్తూ వాళ్ళ భార్యకి పరిచర్య చేస్తూ చక్కగా ఉంటుంది. ఇతనికి కుష్ఠరోగం వచ్చింది, రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. బట్టలతో దాన్ని కప్పుతున్నాడు, ఏదో ఒక రోజు బయటపడుద్ది. కుష్ఠరోగం వచ్చిందంటే రాజు లేదు, సైనికుడు లేదు, ప్రపంచవ్యాప్త గొప్ప పేరు ఉన్నవాడు లేదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? కుష్ఠరోగుల దాంట్లోకి వెళ్ళిపోవాలి. భయపడుతున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, కానీ ముఖంలో చిరునవ్వు ప్రకాశిస్తున్నాడు, కానీ ఒత్తుతుదే. సాయంత్రం ఇంటికి వెళ్ళి బోరుని ఏడుస్తున్నాడు. భార్య భర్తలు ఇద్దరు కన్నీళ్ళు పెట్టుకు మన పరిస్థితి ఏంటి, రోజు రోజుకి ఇంచు పెరిగిపోతూ ఉంది అని బాధపడుతున్నప్పుడు ఇంట్లోనే ఉందిగా ఈ అమ్మాయి విని వెంటనే అంది, రాణిగారితో ఆవిడతో అంది, మా దేశంలో ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఎలీషా ప్రవక్త. అతను చెయ్యి పెట్టాడు, ఏ రోగమైనా పోద్ది, మీరు అక్కడికి తీసుకెళ్ళండి. అక్కడికి ఒకసారి వెళితే బాగుంటుందని నేను ఎంతో కోరుకుంటున్నాను అంది. వాళ్ళు, మీ దేవుడు అంత గొప్ప దేవుడు అయితే నువ్వెందుకు బానిసకు వస్తావు ఇక్కడికి అన్నారా? అనలా. ఇంక ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఒక చిన్నది చెప్పింది, చిన్నపిల్ల దీనికి ఏం తెలుసు అనుకున్నారా? ఈ చిన్నదంటే 5 సంవత్సరాల చిన్నపిల్లని కాదు, పెద్ద పిల్లే, పెళ్ళి కాని పిల్ల. ఏమనుకోవాలి? నా తల్లికి దూరం అయిపోయాను, ఆ తల్లిదండ్రులకు దూరం అయిపోయాను, కుటుంబానికి దూరం అయిపోయాను, వాళ్ళు ఉన్నారో పోయారో తెలియదు. వీడే కదా మా దేశాన్ని పాడు చేశాడు. దేశాన్ని పాడు చేసింది ఎవరు? ఈ నయమానే కదా. భలే కుష్ఠరోగం భలే వచ్చింది. దేవుడు వీడికి సరైన శిక్ష వేశాడు అనుకోవాలి. మీరైతే ఎట్లాగా అనుకునేవాళ్ళు? నన్ను బానిసగా తెచ్చాడు, వీడికి రోగం వచ్చింది, వీడికి ఎలాగే జరగాలి, వీడికి ఎలాగే అనుకుంటారా? అనుకునేవాళ్ళు మేము. హల్లెలూయా. కానీ ఈవిడ ఏమంటుందంటే ప్రకాశిస్తుంది. దేవుని కొరకు ప్రకాశించడం అంటే ఇదే. పేరు లేకపోయినా ప్రకాశిస్తుంది. ఏమని ప్రకాశిస్తుంది? నీ రోగం పోవాలంటే మా దేశంలో ఒక దైవ సన్నిధి ఉంది, అక్కడ ఎవరున్నారు? ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, అతను చెయ్యి పెట్టాడంటే చాలు నీ రోగం పోద్ది అని వెళ్ళారు, బాగుపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ చిన్నదాని పేరు లేదు, కానీ చిన్నదాని పరిచయం అయింది. కారణం ఏంటంటే ప్రకాశించింది. దేవుని కొరకు ప్రకాశించకుండా ఉండడానికి ఆమెకు చాలా కారణాలు ఉన్నాయి. నేను చెప్పను, నేనెందుకు చెప్పాలి? వీడే కదా మా తల్లిదండ్రుల నుంచి నన్ను దూరం చేశాడు, ఇతనే కదా మా దేశాన్ని పాడు చేశాడు. చెప్పకుండా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. నన్ను ఒంటరిదాన్ని చేసింది ఎవరు? వీడే. వీడికి తగిన శిక్ష పడింది అనుకునే కారణాలు అనేకం ఉన్నా దేవుని బిడ్డగా
ఆ చిన్నది ప్రకాశించింది. ఆవిడ చెప్తుంది, నువ్వు బాగుపడాలని నేనంతో కోరుకుంటున్నాను. దేవుని మనస్సు. అందుకనే యేసు క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఉమ్ములేస్తూ ఉంటే, కొడుతూ ఉంటే, నీవు దేవుడు అయితే దిగురా చూద్దాం నీ సంగతి అని హేళన చేస్తూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మీద నుంచి అంటున్నారు, వీరేమి చేయుచున్నారో మీకు తెలియదు అని ప్రభు క్షమిస్తున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆయన క్షమాపణ పలుకులు, ప్రేమ పలుకులు పలుకుతూ ఉన్నారు. వీళ్ళేమో కక్ష మాటలు మాట్లాడుతూ, ద్వేషపు మాటలు మాట్లాడుతూ. కనుక ప్రభు అంటారు, నీవు ఆగిపోవడానికి చాలా కారణాలు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు మందిరానికి రాకపోవడానికి చాలా కారణాలు నీ దగ్గర ఉన్నాయి. కానైతే నువ్వు ముందుకు సాగాలి. ఆగిపోయే సమయం కాదు ఇది. ఆగిపోతే చీకటి నిన్ను కమ్ముకుంటుంది. భూమి మీద చీకటి కమ్ముకుంటుంది. కటిక చీకటి జనములను కమ్ముకుంటా ఉంది. భూమిని కటిక చీకటి కమ్ముకుంటుంది. ఆ చీకటిలో నువ్వు కూడా కొట్టుకుపోతావు. నీవు ప్రకాశించాలి అని ఆశిస్తే నీవు లేవాలి. నీవు లేచి నిలబడితే దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. కనుక మనం, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వెనక్కి వెళ్ళిపోవడానికి అనేక కారణాలు. దేవుడు మాకేం చేశాడు అనేవాళ్ళు ఈ రోజున చాలామంది ఎక్కువైపోతున్నారు. దేవుడు గిద్యోను గురించి కూడా ఒక మంచి ఉదాహరణ. గిద్యోనుకు దేవదూత కనబడి, గిద్యోను మహాపరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నీకు జయమిస్తాడు అంటే గిద్యోను అంటాడు, ఏం చెప్తారండి? దేవుడు తోడుగా ఉంటే కరువు వస్తుందా? దేవుడు తోడుగా ఉంటే శత్రువులు మా పొలాలను ఆక్రమించుకుంటారా? దేవుడు తోడుగా ఉంటే నీవన్నీ జరుగుతున్నాయా? దేవుడు తోడుగా ఉంటే నా యొక్క వ్యాపారాలు, జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలు ఎందుకు కుంటుపడిపోతున్నాయి? దేవుడు తోడుగా ఉంటే మా జీవనాధారాలు ఎందుకు దెబ్బతిన్నాయి? ఎందుకు ఇలాంటి మాటలు చెప్తావు అన్నట్టుగా దేవుని దూతతో మాట్లాడుతున్నాడు. అంటే అతని దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. ఏమున్నాయి? చాలా కారణాలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే దేవదూత అంటారు, అవేమీ మాట్లాడకుండా నీవు లేచి ముందుకు సాగితే దేవుడు నీ హస్తాన్ని బలపరుస్తాడు, నీకు గొప్ప విజయం కలుగుతుంది. లేదా పిరికి వాళ్ళ ఏవో కారణాలు చెప్పుకుంటూ ఇక్కడే ఉండిపోతే కటిక చీకటి నిన్ను కమ్ముకుంటుంది. అందరితో పాటు నువ్వు కూడా కొట్టుకుపోతావు. హల్లెలూయా. అయితే గిద్యోను లేచి ముందుకు సాగాడు. మొదటిది, వెను తిరగకూడదు, ముందుకే సాగాలి. రెండవది, మనం వెనక్కి వెళ్ళిపోవడానికి చాలా కారణాలు, ఆగిపోవడానికి చాలా కారణాలు. హల్లెలూయా. మూడవది, నీవు ప్రకాశించాలి అని ప్రభు కోరుతున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు ప్రకాశించగలవు. మనకు ఆ శక్తి ఉంది. సాకులకి కొరత లేదు మనకి, అడవుల ఆకులకి కొదువు లేదు. హల్లెలూయా. బోళ్ళని చెప్పొచ్చు. నువ్వెందుకు ప్రకాశించట్లేదు? బోళ్ళు చెప్పొచ్చు. నువ్వెందుకు ఆశీర్వదించబడతలేదు? బోళ్ళు చెప్పొచ్చు. వాక్యం ఎందుకు చదవట్లేదు? బోళ్ళు కారణాలు. ప్రార్థన ఎందుకు చేసుకోవట్లేదు? బోళ్ళు చెప్తారు. మీరు కారణాలు అనేకం ఉంటాయి. హల్లెలూయా. మందిరానికి ఎందుకు లేటుగా వస్తున్నారు? బోళ్ళు ఉంటాయి మీకు కారణాలు. అందుకే నేను అడగను. మంచి కారణాలు ఉంటాయి మీకు, సరైన కారణాలు అనిపిస్తాయి మీకు. అందుకే నేను అడగను. నీవు ప్రకాశించాలనుకుంటున్నావా? అనుకుంటే కనుక నీవు లేవాలి. నేను ప్రకాశించనండి, ఇట్లాగే పడుంటా, మా జీవితం ఇంత అనుకుంటే నీ కర్మ ఎవడో ఏం చేయలేడు. దేవుడు కూడా ఏం చేయడు. ఏమి చేయలేడు కదా, ఆయన చేయడు. హల్లెలూయా. నీకు వదిలేశారు. అందుకే మోషే అంటారు, నేను వెళ్ళిపోతాను. మోషే చనిపోయేటప్పుడు వాళ్ళకి ద్వితీయోపదేశం, రెండవ ఉపదేశాన్ని చేస్తూ అంటారు, ఇదిగో మన దేవుడని యెహోవా యొక్క లక్షణాలన్నీ, ఆశీర్వాదాలన్నీ ఒక అధ్యాయం, ఆయన ఇచ్చే శాపాలన్నీ ఒక అధ్యాయం ఇచ్చి ఆయన చివరిలో అంటారు, దేవుడు మీ ముందు జీవాన్ని మరణాన్ని పెట్టాడు. నీకేం కావాలి? కోరుకో. నీకు స్వేచ్ఛ ఉంది. నీకు
బలవంతం లేదు. నువ్వు రక్షణ పొందాలని బలవంతం ఏమీ లేదు. నువ్వు నరకానికి వెళ్ళిపోతా ఉంటే ఆయన బలవంతం కాలర పట్టుకుని ఏమి లాగడు, బలవంతం ఏమీ లేదు. ఆయన అంటే నీకేం కావాలో కోరుకో, స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఒకరోజు గొప్ప తీర్పులోనికి మనందరం ప్రవేశిస్తాం. ఆ రోజు ఉంటుంది ఒక్కొక్కడికి. హల్లెలూయా. ఒక్కొక్కడికి ఎప్పుడు ఉంటుంది? ఆ రోజు ఉంటుంది. అదే ఆ రోజు. ఏ రోజు? ఆ రోజు ఉంటుంది ఒక్కొక్కడికి. అక్కడ వస్తాయి బయటికి. ఇక్కడ అన్నీ బాగానే ఉంటాయి, దేవుడు ఏం మాట్లాడినట్టుగానే ఉంటుంది, సైలెంట్గా ఉన్నట్టుగానే ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నారు, నీకు స్వేచ్ఛ ఉంది, అయితే ఇది ఆగిపోయే సమయం కాదు, ఇది ముందుకు సాగిపోయే. నువ్వు సాగుతున్నావు, నేను నీ మీద ప్రకాశిస్తాను, నీ వెలుగు కొరకు అనేక మంది నీ దగ్గరికి వస్తాను. నీవు ప్రకాశించగలవు, నీలో వెలుగు ఉంది, నీవు ప్రకాశించగలవు. ఇందుకు ముందు మనం కీర్తన చదివాం, 34వ కీర్తన. అందులో ఉంటుంది, వారు ఆయన తట్టు తిరగగా వెలుగు మా మీద ప్రకాశించెను. ఆయన వైపు తిరిగితే ఏమొస్తుంది? మనకి వెలుగు వస్తుంది, వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను పత్రికలో ప్రభు అంటారు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఎవరున్నారు? దేవుని ఆత్మ. ప్రభు అంటారు, ఆత్మ లేనివాడు నా వాడు. కనుక మనం దేవుని ఆత్మ మనలో నివసింపజేస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక అంటుంది, మీరు దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మన ఎవరో దేవుని ఆత్మకు నిలయం, ఆలయం. దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. కనుక మనం ప్రకాశించగలం. కనుక ఆఖరిగా ఒక మాట చదివి ముగిద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1-2 వాక్యాలు. సమయం అవుతా ఉంది, ముగిద్దాం. యెషయా 11. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞానానికి వివేకానికి ఆధారమైనటువంటి ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అది మన మీద ఉండేటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే, తెలివిని, వివేచాన్ని, జ్ఞానాన్ని ఇచ్చే ఆత్మ మనలో నివాసం ఉంటుంది. మనలో ఉన్నవాడు దేవుని ఆత్మ. కనుక మనకి తెలివి, జ్ఞానం ఉండే ఆత్మ ఉంది. కనుక ఈ ఆత్మను మనం ప్రకాశింపచేయనివ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ప్రకాశించగలం. మనం ఆ అధ్యాయంలో మొదటి వచనమే మనం చూసాము. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ మీకు చెప్దాం అనుకున్నాను. కనుక మీ దుఃఖములు సమాప్తమగును, మీ సూర్యుడు ఇంకెన్నడూ అస్తమించడు, చంద్రుడు క్షీణింపడు. ఆ వచనాలన్నీ ప్రభు వాగ్దానం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు అంటారు, నీవు ప్రకాశించాలి, కనుక నీవు లేవాలి. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించడానికి ప్రభు వచ్చారు. కనుక నువ్వు ఉదయించాలి, ప్రకాశించాలి. తర్వాత టకటకమైన 4 వాక్యాలు మీకు చదువుదాం. 2వ వచనం, చూడుము, భూమిని చీకటి కమ్ముకుంది, కటిక చీకటి జనాలను కమ్మేసింది. దేవుడు నీ మీద ప్రకాశించుచున్నాడు కనుక జనులు నీ వెలుగునకు వచ్చెదరు. హల్లెలూయా. ప్రజలు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమ్మా అని అడుగుతారు. 17వ వాక్యం, నేను ఎత్తడికి ప్రతిగా బంగారమును, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఎత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును మీ కొరకు తెచ్చుచున్నాను. హల్లెలూయా. 10వ వాక్యం, నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. దేవుడు మనం చేసిన పరిస్థితులను బట్టి, నీ విశ్వాసం లేకపోవడాన్ని బట్టి ఆయన కొన్నిసార్లు కొట్టాడు, కానీ ఆయన కటాక్షించి దయగలిగి నీ విచారములన్నీ కొట్టివేసి నిన్ను నీ మీద జాలి పడుతున్నాడు. కనుక ఆయన అంటున్నారు, నేను నీ మీద ప్రకాశిస్తాను,
కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యమును తెస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. 20వ వాక్యంలో ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఒంటరి అయిన వాడు 10,000 యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనముగా అవును. నీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి. ఆయన నీ మీద ప్రకాశిస్తే నీ దుఃఖ దినాలు సమాప్తమైపోయి నీకు సంతోషం కలుగుతుంది. నీకు సంతోషం 18వ వాక్యం కూడా చదువుదాం. బలాత్కారం అనే మాట కానీ, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ, నాశనం అను మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారముగాను, ఖ్యాతియే గొప్ప పేరే నీకు గుమ్మములని పేరు పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు అంటారు, కోపపడి మిమ్మల్ని ఆ రోజుల్లో కొట్టాను కానీ నేను సంతాపడుతున్నాను, బాధపడుతున్నాను. మీరు కనుక ఆగిపోకుండా సాగినట్లయితే, నిలబడినట్లయితే, నా దేవుడు నన్ను కాపాడుతాడని ముందుకు సాగినట్లయితే నేను మీ మీద ప్రకాశిస్తాను. ఆ ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు అంటారు, వెనక్కి వెళ్ళిపోదాం అంటే నేను ఎలా పోషిస్తానో చూడండి, మీ పట్టణాన్ని ఎలా కడతానో చూడండి, మీ పిల్లల్ని నేను ఎలా కాపాడుతానో చూడండి అని దేవుడు వాగ్దానం చేశారు. తర్వాత రోజుల్లో ఇజ్రాయేలు దేశం ప్రపంచ దేశాల్లో గొప్ప దేశంగా నిలబడింది. ఇప్పటికీ నిలబడింది. హల్లెలూయా. దేవుడు కట్టాడు. దేవుడు ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. కనుక ఈ మధ్యాహ్నం ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? నీ దుఃఖానికి అనేక కారణాలు ఉండొచ్చు. నీవు ఆగిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. నీవు దేవుని దగ్గరికి రాకుండా, ప్రార్థించకుండా, దేవునికి దూరం అయిపోవడానికి అనేకమైన కారణాలు, రైట్ కారణాలు నీ దగ్గర ఉండొచ్చు. కానీ ప్రభు అంటారు, నువ్వు ముందుకు సాగితే నీ మీద నేను ప్రకాశిస్తాను. జనములను చీకటి కమ్మబోతా ఉంది, భూమిని అంతా చీకటి కమ్ముతుంది. అప్పుడు నువ్వు ప్రకాశిస్తావు. లేని ఎడల నీవు కూడా చీకట్లోనే కొట్టుకుపోతావు. దేవుడు మీ మీద ప్రకాశించునుగాక. ఆమెన్, ఆమెన్. మీ దుఃఖ దినములు సమాప్తి యగునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అనేక జనములు మీ వెలుగునకు వచ్చెదరుగాక. ఆమెన్.